గోదావరి పుష్కరాల గడువు సమీపిస్తున్న జిల్లా యంత్రాంగంలో ఏ విధమైన చలనం లేదని రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి చర్యలపై స్పష్టత లేదని రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నిధులు ఉన్నా కూడా నీటి శుద్ధి కర్మాగార పనులు మందకొడిగా సాగుతున్నాయని అన్నారు. గోదావరి జలాలు పేపర్ మిల్ వల్ల కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ పుష్కర అభివృద్ధిపై ఎడతెగని నిర్లక్ష్యం తాండవిస్తోందని అన్నారు. వచ్చే యాత్రికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి, ఎక్కడ కల్పించాలి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏమిటి అనే కనీస అవగాహన కానీ పరిజ్ఞానం కానీ లేదని ధ్వజమెత్తారు. చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఎప్పుడు కూడా అట్లా చేసుకుంటూ వెళ్తాం. అయితే సంవత్సర కాలం వ్యవధికి లోపే తక్కువ ఉన్న ఈ సమయంలో అధికార పార్టీ వారు కానీ అధికారులు కానీ ఈ పుష్కరాల విషయంలో రాబోయే పుష్కరాలకి నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, వచ్చే యాత్రికుల సంఖ్య ఎంత ఉండొచ్చు, వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి అనే ఆలోచిస్తున్నట్టు ఏ గోశాన కూడా కనిపించట్లా. పుష్కరాలు మనకి సవ్యంగా జరగవలసి ఉందో మా కాంగ్రెస్ పార్టీ వీటికి కూడా సంతృప్తి చెందట్లేదు. ఇవాళ వరకు కూడా దానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఫండ్స్ తెచ్చారు, ఏ రకంగా పుష్కరాలు డెవలప్మెంట్ చేస్తారనే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అది చేసే పరిస్థితిలో ఇవాళ గవర్నమెంట్ లేదు. మేము ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం ఒక రోజు ఇలా డెవలప్మెంట్ అని చెప్పే ప్లేస్కి పత్రికా సోదరులందరినీ కూడా తీసుకెళ్లి వాళ్ళకి చూపించి వీళ్ళు ఏ రకమైన డెవలప్మెంట్ చేస్తున్నారు ఏంటనేది సమీక్ష జరిపించి పత్రికా సోదరులకి ద్వారా రాజమండ్రిలో ప్రజలందరికీ కూడా తెలియజేస్తామండి.